వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాస్త్ర కరుపు అండి. ఈరోజు మార్నింగే లేచి పూజలన్నీ చేసుకుందాం ఫాస్ట్గా అని చెప్పి నేను పొద్దున్నే లేస్తే మా పాప కూడా నాతోనే లేసేసిందండి. తనకి నిద్ర వస్తుండింది. సో పడుకోమంటే పడుకోదు, ఎత్తుకొనే ఉండాలండి. వాళ్ళ డాడీ చూస్తే వాళ్ళ డాడీ నైట్ షిఫ్ట్ చేసేసి పడుకోన్నారు. సరేలే అని ఎత్తుకొని ఇంకా ఆకలిస్తుందేమో అని చెప్పేసి ఫస్ట్ దానికి టిఫిన్ పెట్టేద్దామని చెప్పేసి ఇడ్లీ పిండి నిన్నటి రాత్రే రుబ్బి పెట్టుండేను. దాన్ని ఇడ్లీ పాత్రలో వేస్తుంటే తను ఏం చేస్తుంది చూడండి, అక్కడ దాంట్లో చేయి పెట్టి నాకేసి నోట్లో వేసేసుకుందండి. అట్ట కాదని చెప్పేసి సరేలే అని చేయి కడిగి మళ్ళీ నేను ఇడ్లీలు పెట్టేకి స్టార్ట్ చేస్తే తను మళ్ళీ చేయి పెట్టేసుకుని మళ్ళీ నాకేసిందండి. ఇంకా ఇటు కాదులే అని చెప్పేసి పక్కనే జాంకాయ కోసి పెట్టుంటే దాన్ని ఇచ్చి తిను అని చెప్పానండి. ఇంకా తను నిద్రపోయింది. ఇడ్లీలు పెట్టేసిన తర్వాత వాళ్ళ డాడీ ఎత్తుకొని తిప్పాడండి. వాళ్ళ డాడీ ఇంట్లో ఉంటే మాత్రం తను ఎత్తుకొని తిప్పుతుంటాడు. నా పనులు నేను చూసుకునే వదులుతారు. ఫస్ట్ ఇక్కడైతే నేను వడపప్పుకి నానేసానండి. తర్వాత పానకం కోసం యాలక్కలు దంచుతున్నాను. తర్వాత ఫస్ట్ ప్రసాదాలు రెడీ చేసేసుకుంటే పూజ అయిపోయినట్టు హాఫ్. సో ప్రసాదాలు రెడీ చేసేసుకుంటున్నాను. పానకం కోసం వాటర్ పోసుకొని బెల్లం పొడి వేసుకుంటున్నానండి నేను. తర్వాత యాలక్కలు వేసేసుకొని దంచినట్టు పానకం రెడీ చేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇందాకే నానబెట్టుకున్న పెసరపప్పులు తీసుకొని పెసరపప్పును కూడా పైన బెల్లం వేసి పెట్టేసానండి. తర్వాత నానబెట్టుండే నిన్న రాత్రే శనగగుళ్ళని వాటిని కూడా విజల్ వేపించేసానండి. ఒక విజల్ వేపించేసి అవి కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇంక తీసుకెళ్ళిపోయాను. తర్వాత ఇక్కడ మా ఆయన నిన్న తీసుకురమ్మని చెప్పిన పూలు మామిడాకులు మాత్రం పొద్దున్న తీసుకువచ్చారండి. నిన్న వర్క్ చేస్తున్నారు కదా. సో సర్లే అని చెప్పేసి పూలు పెట్టేసి ప్రసాదం తీసుకెళ్ళిపోతున్నానండి. ఆ లోపల విజల్ పోయింది గుగ్గులకి. సో గుగ్గులని ఒక ప్లేట్లో పెట్టేసుకొని దేవుడి రూమ్కి వెళ్ళి అక్కడ పెట్టేసుకున్నానండి. పానకం, వడపప్పు అండ్ గుగ్గులు ఈరోజు ప్రసాదం కింద చేసేసుకున్నాను. తర్వాత ఇంకా దేవుడి రూమ్కి వెళ్ళి మామిడాకులు, పువ్వులు అన్నీ పెట్టేసుకొని రెడీ చేసేసుకున్నానండి. అన్నీ పెట్టేసుకున్న తర్వాత దీపాలకి ఒత్తులు వేసేసి నూనె కూడా పోసేసుకొని దీపాలు కూడా వెలిగించేసానండి. తర్వాత ఈ లోపల తర్వాత ఇక్కడ కడ్డీలు వెలిగించేసుకున్నాను. ఆ తర్వాత పోయి ప్రసాదాలన్నీ తీసుకువచ్చేసానండి. మా దేవుడి రూమ్లో అయితే ప్రసాదాలు పెట్టేకి జాగా లేదండి. సో ఇంకా పళ్ళెంలోనే ఎక్కడ ప్లేస్ ఉందో అక్కడ పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే చిన్నది కదండి. సో దానికి ప్లేస్కి తగ్గట్టు ఇంకా కొంచెం అట్లాగే అడ్జస్ట్ చేసుకొని జరిపి పెట్టేసుకున్నాను. తర్వాత టెంకాయ విషయంకి వచ్చేతలకి మా ఆయన ఎప్పుడు చూసినా నన్ను అసలు నీకు టెంకాయ కొట్టేకి వస్తుందా అని అడుగుతారండి. ఎందుకంటే ఇదివరకు కొట్టినప్పుడు ఎట్లా అంటే హాఫ్గా మధ్యలో కట్ అవ్వకుండా అట్లా ఇట్లా సొట్టాగా కట్ అవుతుందండి. అందుకేనండి ఇప్పుడు ఈ త్రీ టైమ్స్ ఏమో కొట్టాను. ఆయన చెప్పిన తర్వాత అప్పటి నుంచి జాగ్రత్తగా అటు ఇటు తిప్పి కొడతానండి. సో ఆ లోపల మా ఆయన బయట మామిడాకులు కట్టేసుకొని కడుతున్నారు గుమ్మానికి. పూజ అంతా అయిపోయిన తర్వాత మామిడాకులు ఎందుకండి అంటే తెచ్చాను కదా ఇంకేం చేద్దామని చెప్పేసి కట్టారు. తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మిగిలిన చట్నీ రుబ్బేసుకున్నానండి. ఇడ్లీలోకి చట్నీ రుబ్బేసుకొని ఇడ్లీలు పెట్టేసుకుంటున్నాను. ఇంకా మిగిలిన సామాన్లంతా గందరగోళంగా ఉంది కదా, అవన్నీ వాటి ప్లేస్లో పెట్టేసి ఇంకా తిరగమాత వేసేసుకుందాం చట్నీకి అని చెప్పేసి ఇంకా పోపుల డబ్బా తీసేసుకొని నూనె పెట్టేసుకొని పోపు దినుసులన్నీ వేసుకునే లోపల మా పాప ఆయన ఈ లోపల ఏం చేశారంటండి, భద్రాచలంలో కళ్యాణం జరగదు కదా అది పెడుతుండేరు. సో ఏంటి అని అడిగితే ఆ విషయం చెప్తుండేరు. తర్వాత ఇంకా నూనె పోసేసుకొని పోపు పెట్టేసుకున్నానండి. ఆ లోపల పాపలు వేసేసింది. సో ఇంకా పాపను ఎత్తుకొని పోపు పెట్టేస్తున్నాను. తను ఉన్నారు అయితే తను ఏదో పని చేస్తున్నారు అందుకని చెప్పి ఇంకా నేనే ఎత్తేసుకున్నాను. ఆ పోపు పోసేటప్పుడు కూడా దొల్లిచ్చేసుకున్నానండి. అలాంటి పనులన్నీ చేసుకుంటుంటాను నేను. ఇంకా పాపను ఎత్తుకొని ఎలా చేస్తారు చెప్పండి. సరేలే అని నువ్వు కింద పో డాడీ కాడికి అని చెప్పేసి ఇంకా దాన్నంతా తుడుచుకొని ఇంకా నువ్వు డాడీ కాడికి వెళ్ళని చెప్పేసి దాన్ని కిందకి దించేసానండి. తర్వాత ఇక్కడ వచ్చేసి అంట్లు కడిగేదానికి వేసేస్తున్నానండి. అంటే హడావిడిలో అట్లాగే వదిలేసాను. ఇంకా ప్లేట్స్, కుక్కర్ ఐటమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ కడిగేసేసానండి. తర్వాత ఇక్కడ మా ఆయన ఏం చేస్తున్నారంటే దేవుడి గుమ్మానికి మామిడాకులు కడుతున్నారు. మా పాప ఏం చేస్తున్నారు ఈ అని చెప్తుందండి. అక్కడ చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా అని చెప్పి మా ఆయన మా అత్తంతో మాట్లాడుతుంటే మా పాప తను విసిగిస్తుందని చెప్పేసి చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిదాన్ని పాటలు చెప్తుండేరండి. సో తను ఏం చేసిందంటే ఫోన్ తీసుకొని ఫోన్లో పెట్టి అని చెప్తుండేదండి. సో ఇంకా నేను మిగతా అంట్లని కడిగేసుకున్నాను.
బట్టలన్నీ కడిగేసుకున్న తర్వాత వంట రూమ్లో ఉండే పైన టైల్స్ అంతా కడిగేసి స్టవ్ని కూడా ఇంకోసారి కడిగేసానండి. నూనె పడి ఉండింది కదా. సో తర్వాత ఇక్కడ దేవుడి రూమ్కి మామిడాకు కట్టెకొస్తే మా పాప ఏం చేసింది చూడండి, ఫోన్ తీసుకొచ్చి ఇస్తుందండి తన చేతికి. తీసుకోమన్నది. తర్వాత ఇంకా టిఫిన్కి ఇడ్లీ చేస్తున్నాను కదా, ఇడ్లీలు ముగ్గురు ఒకేసారి ప్లేట్లో పెట్టేసుకొని చట్నీ గట్టిగా అయిపోయిందండి. నేను మళ్ళా దానికి వాటర్ వేసి కలపాలి, లేకపోతే మా ఆయన తిడతాడండి గట్టిగా అయిపోయిందని. సో ఇంకా కొంచెం వాటర్ వేసేసి నీళ్ళకి కలిపేసాను. కొంచెం ఆయనకి వేసేసి ఇంకా మా ముగ్గురికి కూడా టిఫిన్ తీసుకొని వెళ్ళిపోతుంది. ఒకేసారి తింటున్నామండి. ఈరోజైతే కళ్యాణం చూస్తా తినేసాము. మా ఫెస్టివల్ని అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి, క్యూట్గా స్వీట్గా. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేశారో కమెంట్ బాక్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సహస్ర కోరిపు.